హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సదానందం. మనలో ఎంతో మంది గోవాకు వెళ్ళిన వారు చాలా మందే ఉంటారు. కానీ గోవాకి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే బాబా వాటర్ ఫాల్స్ మరియు అంబోలి వాటర్ ఫాల్స్ ఉంటాయనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీరెప్పుడైనా గోవాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ ని తప్పకుండా చూడండి. గోవాకు వెళ్ళి ఈ వాటర్ ఫాల్స్ ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పూర్తి వీడియో చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం బెల్గాం నుండి సావంత్వాడి రూట్ లో వెళ్తున్నాం. తెలుగు రాష్ట్రాల నుండి గోవాకి వెహికల్ లో వెళ్లేవారు చాలా మంది అయితే బెల్గాం నుండి వెళ్తుంటారు. మామూలుగా అయితే బెల్గాం నుండి చోర్లాఘాట్ మీదుగా గోవాకి వెళ్తుంటారు. కానీ అలా వెళ్లకుండా అంబోలి సావంత్వాడి మీదుగా వెళ్తే మనం ఈ వాటర్ ఫాల్స్ ని చూడవచ్చు. బెల్గాం నుండి 70 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మొదట బాబా వాటర్ ఫాల్స్ వస్తుంది. తర్వాత అంబోలి వాటర్ ఫాల్స్ వస్తుంది. మొదట మనకు అంబోలి గ్రామం వస్తుంది. అంబోలి నుండి ఒక 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం బాబా వాటర్ ఫాల్స్ ని చేరుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే అంబోలి గ్రామం నుండి ఈ బాబా వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారి ఎంత అందంగా ఉంటుందో మీరే చూడండి. భూమి మీద ఆకుపచ్చని తివాచి పరిచినట్లు మధ్యలో నల్లటి తారు రోడ్డు ఎంత అందంగా ఉందో చూడండి. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ డ్రోన్ షాట్స్ తీద్దాం అనుకున్నాం, కానీ టైం లేనందున డ్రోన్ షాట్స్ తీయలేకపోయాము. మనకి జూన్, జూలై, ఆగస్టు టైంలోనే మనకు ఈ అందాలు కనువిందు చేస్తాయి. మిగతా టైంలో మాత్రం ఇంత అందంగా కనిపించకపోవచ్చు. ఇక్కడి వరకైతే మనకు తార్ రోడ్డు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల వరకైతే ఆఫ్ రోడ్ గుండా వెహికల్లో వెళ్ళవచ్చు. వెహికల్ పార్కింగ్ నుండి 1 కిలోమీటర్ వరకైతే నడవాల్సి ఉంటుంది. బైక్ మీద వచ్చేవారు మాత్రం డైరెక్ట్ గా ఫాల్స్ వరకు వెళ్ళవచ్చు. గోవా నుండి ఇక్కడ రావడానికి ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ఆఫ్ రోడ్ కాబట్టి కొద్దిలా స్లోగా వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ సీజన్ లో మనం వచ్చాం కాబట్టి మనకు ఈ గ్రీనరీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ రావాలనుకుంటే మాత్రం జూన్, జూలై, ఆగస్ట్ టైంలోనే రాండి. జూన్, జూలై, ఆగస్టు కాకుండా వేరే టైంలో వస్తే మాత్రం ఇంత అందంగా కనిపించకపోవచ్చు. ఇక్కడే వెహికల్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసి 1 కిలోమీటర్ వరకైతే నడవాల్సి ఉంటుంది. నడక కూడా మనకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఒక పావు గంటలో మనం బాబా వాటర్ ఫాల్స్ ని చేరుకోవచ్చు. Can you hear my voice?
బాబా వాటర్ ఫాల్స్ నుండి అంబోలి వాటర్ ఫాల్స్ 15 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. దీన్నే అంబోలి ఘాట్ రోడ్ అని పిలుస్తారు. మనకు కొద్దిగా ముందుకు వెళ్తే రోడ్డు ఆనుకునే అంబోలి వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ ఇలా రోడ్డు పక్కనే వెహికల్ పార్కింగ్ చేసి రోడ్డుకు ఆనుకునే ఉన్న అంబోలి వాటర్ ఫాల్స్ ని చూడవచ్చు. ఈ రోడ్డు గుండానే 70 కిలోమీటర్ ప్రయాణం చేస్తే మనం గోవాకి కూడా చేరుకోవచ్చు.